అందుకే ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి ఒక ఆలోచన. మొత్తం ఊరంతా ఇళ్లకి తాళాలు వేసుకుని వచ్చి ఇక్కడ రాబోతున్నారు. ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతాడని నేను చూస్తాను. ఈ ఇంటికి కాఫీ తాగడానికి వస్తానని చెప్పి పర్మిషన్ తీసుకుని నేను రావాలా? ఎవరిని అడగాలంటే పర్మిషన్? ఎవరిని అడగాల పర్మిషన్? నేను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, ఆడ మోగా తేడా లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. మీరు కేసులు పెడతామంటే మేము భయపడిపోతామా? అన్నిటికీ తెగించి ఈ రోజు రాజకీయాల్లో దిగినా. నేను అన్నిటికీ సిద్దమై రాజకీయాల్లో దిగినాను. మీకు తిరగడానికి మీకన్నా ఎక్కువ హక్కు నాకుంది. ప్రజలు ఓట్లేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు ఓట్లేసింది మీకు కాదు. మీ ముఖాలు చూసి ఎవరు ఓట్లేదు. అయ్యో పాపం అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీకు ఓట్లేశారే తప్ప మీ ముఖాలు చూసి ఎవడు ఓటు కూడా వేయలేదని చెప్పి కూడా సందర్భంగా మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. భాగ్యనగరం గ్రామానికి ఈ రోజు మీరు చేసిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్క నన్ను అడ్డుకున్న ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. మీరు ఇబ్బంది పడతారు. రేపు పొద్దున ప్రైవేట్ కేసులు పెడితే మీరు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీకు సంబంధం లేని దాంట్లో మీరు విషయంలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీరు 10% చేస్తే రేపు పొద్దున 100% చేయాల్సి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతో గౌరవం ఇస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేడం ఈ విధంగా చేయండి, ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పిన ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ మాట విన్నాను. కానీ ఈరోజు నా రాజకీయానికి, నా వర్గానికి, నా ప్రోగ్రాములకి మీరు ఎసురు పెడతారంటే చూస్తూ కూర్చోము మేము. నా వాళ్ళ ఇళ్ల కాడికి పోవడానికి నన్ను అడ్డుకోవడానికి మీరెవరండి? ఏ హక్కుతో అడ్డుకుంటున్నారు? 100 మంది పోలీసులను పెడతారా? నన్ను అడ్డుకోవడానికి 100 మంది పోలీసులను పంపిస్తారా? ఏం తప్పు చేశామని పోలీసులు వస్తున్నారు? ఆ మహిళ కాబట్టి మహిళా పోలీసులను ముందు పెడితే చెల్లుతుందా? దేనికి పెడుతున్నారు ముందర? ఎందుకు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా? ప్రతిసారి ఇంతే. మిమ్మల్ని వాడుకుంటున్నారని సంగతి ఇప్పుడన్నా గ్రహించండి. లేకపోతే రేపు పొద్దున మా చేతుల్లో కూడా ఉండవు కొన్ని విషయాలు. ప్రశాంతంగా పోతున్నాం, ప్రజలందరూ కూడా కలుస్తున్నాం, మంచి స్పందన వస్తుంది. అది తట్టుకోలేకపోతున్నారు. రేపు పొద్దున మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకుని మీరు ఊర్ల కన్నా తిరగండి, ఎమ్మెల్యే తిరగమని చెప్పండి. మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా? అందరూ ఒకటే కదా పోలీస్ డిపార్ట్మెంట్ కి, పోలీసులకి అందరికి సమానమే కదా. ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రొటెక్షన్ మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ప్రతిపక్షంలో ఉన్నామనా? మీకు జీతాలు ఎవరిస్తున్నారు? ప్రజలు కదా. ఎమ్మెల్యేని కాపలాగానికి, ఎమ్మెల్యేని చూసుకోవడానికి సరిపోయింది మీ డ్యూటీలు. ధర్నాలు చేస్తే దిగుతారు, నిరసన తెలియజేస్తే దిగుతారు. ఇంటింటికి నా ప్రోగ్రాము, ఇంటింటికి తిరిగి ప్రజల్ని కలుసుకోవాలనుకున్న ప్రోగ్రాం కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారినారు? ఇప్పుడు నుంచి ఎమ్మెల్యే పెట్టుకునే ప్రతి ఒక్క షెడ్యూల్ నాదే. ఏ ఊరికి తిరుగుతా అదే ఊరికి నేను పోతా. ఎట్లా అడ్డుకుంటారో చూస్తాను, ఎన్ని రోజులు అడ్డుకుంటారో చూస్తాను. ఒక్క భాగ్యనగరమే అనుకుంటున్నారేమో. రేపు పొద్దున ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రతి సెకండ్ నేను ఎండబడతాను. ఆపగలుగుతారా? తట్టుకోగలుగుతారా? ఏమంటే మేము ఫ్యాక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ మూతిలో ఫ్యాక్షన్, మీరు చేసేది ఫ్యాక్షనిజం కాదు. ఫ్యాక్షన్ లో అంతో కొంత నీతి ఉంటది, నిజాయితీ ఉంటది. మీరు చేసేది రౌడీయిజం, మీరు చేసేది గూండాయిజం. అధికారం పార్టీలో ఉన్నారు, మేము ఏమైనా చేయగలుగుతాము, ఎక్కడికన్నా వెళ్లగలుగుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకుని ఎన్ని అరాచకాలన్నా చేయగలుగుతామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కార్యక్రమాలన్నీ చూస్తున్నాము, భరిస్తున్నాము, ఓపికగా ఎదురు చూస్తున్నాము మా టైం వచ్చేదానికి. ఈ రోజు భాగ్యనగరం గ్రామంకి నేను ఇంటింటికి వస్తున్నానని చెప్పి గత 2 రోజుల నుంచి చెప్పడం జరిగింది. ఈ పక్కనున్న కొండాపురం అనే గ్రామంకి ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పి ఆయన ప్రోగ్రాం ఫిక్స్ అవ్వడం జరిగింది. నేను పొద్దున ఎస్ఐ గారితో మాట్లాడినప్పుడు ఆయన నన్ను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది.
మండలంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం భాగ్యనగరం గ్రామంలో చేస్తే మీ అందరి మీద కేసులు పెడతామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంటింటికి తిరిగేది నేను. ఇది ఒక పార్టీ ప్రోగ్రాం. నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సింది ఎవరికండి? నాకు ఇవ్వాల నోటీసు. గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లకు ఇచ్చి, మండలం స్థాయిలో ఉన్న లీడర్లకు ఇచ్చి, వాళ్ళని ఇళ్ల కాడి నుంచి రానికుండా చేసి నన్ను రోడ్డు మీద నేను బయలుదేరుతున్నానని తెలుసు, నేను ఈరోజు ప్రోగ్రాం ఉందని తెలుసు. ఎస్ఐ గారికి నేను 4 గంటలకు వచ్చి 5 గంటలకల్లా వెళ్ళిపోతాను, చిన్న గ్రామము, 1 గంటలో అయిపోగొట్టుకుని నేను వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి ఓకే చెప్పినాడు. గ్రామంలో ఉన్న లీడర్లందరూ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో కొద్దిసేపు వాళ్ళకు పోలీసులు ఉన్నారు. దాని తర్వాత కొత్తగా ఏమి భయం పుట్టుకొచ్చిందో ఎమ్మెల్యేకి తెలియదు. కానీ వెంటనే లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఎస్ఐలు అందరు కూడా ఒక దగ్గర రోడ్డు మీద నేను నా ఇల్లు దాటి 10 నిమిషాలు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత బ్యారికేట్లు పెట్టి నన్ను అక్కడ ఆపడం జరిగింది. నిజంగా ఈ ప్రోగ్రాము పెట్టడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, ఇరు వర్గాలు కొట్లాడుకుంటారని మీకు తెలిసినప్పుడు, లేదా మీకు సమాచారం ఉంది అని ముందు జాగ్రత్తగా చేయాలనుకున్నప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలా. లేదు మేడం మీరు రాకూడదు అని చెప్పి మీరు నాకు నోటీస్ ఇస్తే నేను రాకుండా ఉండడానికి నేను కూడా నోటీస్ కి విలువ ఇచ్చి, ఆ నోటీస్ కి మర్యాద ఇచ్చి నేను కూడా ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకునేదాన్ని. కానీ నాకు నోటీస్ ఇవ్వకుండా నేను ఇంట్లో నుంచి బయలుదేరుతున్నానని తెలుసు, నేను ఊరు దాటాను అని తెలుసు. కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ ప్రోగ్రాం క్యాన్సిల్ చేపించి ఊరందరి ముందర మేమే గొప్ప అని చెప్పుకోవాలి ఒక నీచమైన ఆలోచనతో నడి రోడ్డు మీద నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆపిచ్చి నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించి నా కార్ డోర్ ఓపెన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను బయటికి లాగాలని చూశారు. ఏ స్థాయికి దిగజారుతున్నారు నిజంగా. అంటే మమ్మల్ని చూసి నీకంత భయం పుట్టుకో అంటే ఇళ్లలో కూర్చో, ఇంట్లో కూర్చో. పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని నన్ను రోడ్డు మీద ఆపాలని చూస్తావా? సిగ్గుందా? నాకు తెలిసి మీ గతంలో మీ పెద్దనాన్న కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీ తరం వాళ్ళు చాలా మంది ఇక్కడ రాజకీయంగా ఉండినారు. ఏ ఒక్కరు కూడా ఈ స్థాయికి దిగజారిండరు. ఏ ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని ఇంత నీచానికి ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళ మీద. ఏ మాత్రమైన సిగ్గు శరం ఉందా అని చెప్పి కూడా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా మీడియా ముందర నేను చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడేదాన్ని. ఈ రోజు ఎంత నీచానికి మీరు ఇచ్చేస్తున్నారంటే ఆడవాళ్ళతో పెట్టుకున్న ఉసురు అంత ఈజీగా పోదు. నరి రోడ్డు మీద నన్ను ఆపి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి బెదిరిస్తారా? ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి పోతున్నా, ప్రతిరోజు పోతున్నా, పర్మిషన్ తీసుకోవాలంట. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలండి? ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకోవాలా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాదని చెప్తే మాకు ప్రాబ్లం అంటే మేము వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుకుంటాం, పలానా గ్రామంలో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని. మేము ఎందుకు చెప్పాలా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మా పలానా ఊరికి పోతున్నామని మీకు ముందే షెడ్యూల్ ఇస్తే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏంటి గ్యారంటీ? మీ ఇంటెలిజెన్స్ అధికారులు తిరుగుతుంటారు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంటది. 2 రోజులు 3 రోజుల ముందు నేను ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ గ్రామంలో మాట్లాడుకుంటారు కదా, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా? దాని ప్రకారం మీరు స్పందించరా? ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత గ్రామం ఎంటర్ అవుతున్నప్పుడు నన్ను ఆపుతారా? ఈ రోజు ఎమ్మెల్యే ఈ ఊరు ఎట్లా తిరుగుతాడో నేను చూస్తాను. నాకు రైట్ లేదా? ఎందుకు అడ్డుకుంటారండి పోలీసులను పెట్టుకుని? ఇప్పుడు కూడా బయట చూడండి, మీడియా మిత్రులు చూడండి, చూపించండి. తర్వాత 2 పోలీసు వ్యాన్లు నా వెనకాల పెట్టినారు. ఎస్ఎస్సీఎల్ నా చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తా అంటే నాకు నోటీస్ ఇవ్వండి. నాకు నోటీస్ ఇవ్వకుండా చుట్టుపక్కల అందరికి నోటీస్ ఇచ్చి నన్ను ఇంట్లో కూర్చోమంటే డెఫినెట్ గా ఈ ఊర్లో ఎమ్మెల్యేని తిరగకుండా నేను చేస్తాను. ఎమ్మెల్యే అడుగు పెట్టాడా ఇంకా చూసుకోండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అంటున్నారు కదా, రాకూడదున్నప్పుడు దానికి తగినట్టుగా ఉండాలా. మమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నారు, సిగ్గు శరం లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యేగా అన్ఫిట్, నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్.
నీ ఇంట్లో అవినీతి ఆపలేకపోతున్నావు, మీ నాన్నని పక్కన పెట్టి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావు, మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ వద్దని నువ్వు తిరుగుతున్నావు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. యువర్ అన్ఫిట్. ఎమ్మెల్యే పోస్ట్ కి నువ్వు అన్ఫిట్. అది నేను కాదు, రేపు పొద్దున ప్రజలు చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.